ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీతో మధు. ఈరోజు మీ ముందుకు ఒక మంచి రెసిపీ తెచ్చేస్తానండి. అది చీజ్ గార్లిక్ బ్రెడ్ అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బటర్, చీజ్, చాప్డ్ గార్లిక్, బ్రెడ్ స్లైసెస్ అండ్ కొంచెం కొరియాండర్ ఇంట్లో ఉంటే యూజ్ చేయండి, కొత్తిమీర లేకపోతే లేదు. సో ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకుంటున్నాను. ఇది మీ సిమ్లో పెట్టేసుకోవాలి. సిమ్లో పెట్టేసుకొని బ్రెడ్ స్లైసెస్ని కొంచెం రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ ఇన్ ద సెన్స్ ఏంటంటే రెండు వైపులా కొంచెం వెచ్చపడాలన్నమాట. ఎందుకంటే బ్రెడ్ అనేది మనకి స్మూత్గా ఉంటుంది. ఆ స్మూత్ టెక్స్చర్ పైన మనం ఎక్కువ అప్లై చేయాలి కాబట్టి మనం దీన్ని కొంచెం రోస్ట్ చేస్తే కొంచెం గట్టితనం వస్తుంది. మనం ఈజీగా అప్లై చేసేయచ్చు ఏదైనా. సో చూస్తున్నారు కదా, నేను మార్చట్లేదు. అలానే రెండు వైపులా వేడి తగిలేటట్టు చూసుకుంటున్నాను. వెచ్చగా అయిపోవాలి బ్రెడ్ కొంచెం. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ ఫ్రెండ్స్, సౌండ్ వస్తున్నట్టుంది. సో చూస్తున్నారు కదా, ఇలా ఈ 3 స్లైసెస్ తీసుకున్నాను కదా, వాటిని పక్కన పెట్టుకోవాలి రోస్ట్ చేసేసుకొని. ఇప్పుడు నేను ఒక ప్యాన్ పెట్టేసుకుంటున్నాను. అలానే స్టవ్ ఆన్ చేసేసుకుంటున్నాను. దాంట్లో కొంచెం బటర్ వేసాను చూడండి. ఈ బటర్ అనేది మొత్తం మెల్ట్ అయిపోవాలన్నమాట. సో 3 స్లైసెస్కి ఇంకొంచెం బటర్ బాగా పడుతుందండి. కాకపోతే ఇప్పుడు అందరూ ఇంట్లో వర్కౌట్స్ చేస్తున్నారు అండ్ ఫ్యాట్ రెడ్యూస్ చేసుకుంటున్నారు కాబట్టి అందరికీ యూజ్ అయ్యే విధంగా నేను ఇక్కడ రెసిపీ చూపిస్తున్నాను. మీకు ఇష్టం ఉంటే ఇంకాస్త ఎక్కువ బటర్ వేసుకొని మీరు చేసుకోవచ్చు అనమాట. కానీ నేను ఎక్కువ బటర్ అయితే యాడ్ చేయట్లేదు, ఎందుకంటే దీంట్లో చీజ్ కూడా యాడ్ చేస్తున్నాం మనం. అందుకని ఫ్యాట్ ఎక్కువైపోతుంది కదా, అందుకోసమని నేను ఎక్కువ యాడ్ చేయట్లేదు అనమాట. సో చూడండి, ఈ బటర్ అనేది మొత్తం మెల్ట్ అయిపోతుంది. మెల్ట్ అయిపోయిన తర్వాత మనం చాప్ చేసి పెట్టుకున్నాం కదా గార్లిక్, అది అందులో యాడ్ చేస్తున్నాను. నిజం చెప్తున్నానండి, ఈ బటర్లో ఈ గార్లిక్ స్లైసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఫ్రై చేస్తుంటే సూపర్బ్ అరోమా వస్తుంది. సూపర్బ్గా ఉందన్నమాట. సో ఇలా మనం ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని స్టవ్ ఆన్ చేసేసుకోవాలన్నమాట. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. గార్లిక్ హెల్త్కి చాలా అంటే చాలా మంచిది కదా. సో ఇలా ట్రై చేయండి, తప్పకుండా మీ పిల్లలు ఇష్టంగా తింటారు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు మనం ఏవైతే 3 స్లైసెస్ ఉన్నాయో ఆ 3 స్లైసెస్కి మనం ఈ బటర్ అనేది అప్లై చేస్తున్నాం. నేను ఇక్కడ ఫుల్గా అప్లై చేయట్లేదండి. మీరు చూసినట్లయితే ఫుల్గా అప్లై చేయట్లేదు. ఫుల్గా అప్లై చేసేటట్టయితే మనకి బటర్ చాలా ఎక్కువ పడుతుంది. 3 స్లైసెస్ కూడా చాలా ఎక్కువ బటర్ పడుతుంది. సో నేను ఫుల్గా అప్లై చేయట్లేదు, ఇలా కొంచెం మాత్రమే అప్లై చేస్తున్నా. ఇలా చేసిన మీకు టేస్ట్ ఎక్కడ ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది. ట్రై చేయండి. ఫుల్గా అప్లై చేస్తే మాత్రం ఫ్యాట్ అనేది ఎక్కువైపోతుంది. సో చూడండి, ఇలా బటర్ అనేది నేను కంప్లీట్గా అప్లై చేసేస్తున్నాను. స్లైసెస్కి అప్లై చేసేస్తున్నాను. మన దగ్గర ఆరిగానో అండ్ చిల్లీ ఫ్లేక్స్ ఇవి ఉంటే యూస్ చేసుకోవచ్చండి. నా దగ్గర 2 లేవన్నమాట. ఎక్కడ వెతికినా నాకు అసలు దొరకట్లేదండి. అందుకనే ఇలా ఉట్టిదే తినాలి అంటే నాకు ఎందుకో ఇష్టం అనిపించలేదు. పిజ్జా సాస్ ఉంది, పిజ్జా సాస్ని నేను కొంచెం అప్లై చేసేసుకున్నాను. అప్పుడు కొంచెం టేస్టీ అనిపిస్తుంది. ఇంకా అప్లై చేసేసిన తర్వాత నేను ఇలా చీజ్ ఉంది కదా, చీజ్ని ఇచ్చేసేసుకుంటున్నాను అనమాట. చీజ్ మొత్తం దీని మీద స్ప్రెడ్ చేసేస్తున్నాను చూడండి. చీజ్ని తురిమేసుకుంటున్నాను. మీరు ఇక్కడ చూసినట్టయితే నేను చీజ్ కూడా హెవీగా యాడ్ చేయట్లేదు. ఇలా చీజ్ అంతా యాడ్ చేసుకున్నాం కదా. ఇలా ఆ ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని సిమ్లో పెట్టేసుకొని బటర్ వేసేసుకొని ఇలా మనం అంతా చీజ్ స్ప్రెడ్ చేసేసి పెట్టుకున్నాం కదా, కొరియాండర్ అంతా వేసేసుకున్న దాన్ని బ్రెడ్ స్లైస్ని పెట్టి లిడ్ తోటి క్లోజ్ చేసామంటే చాలా బాగా కుక్ అయిపోతుంది.
ఆరిగానో ఉన్న చిల్లీ ఫ్లేక్స్ ఉన్న ఇంకా బాగా రెడీ చేసుకోవచ్చండి దీన్ని. నా దగ్గర ఆ రెండు లేదు కాబట్టి నేను పిజ్జా సాస్ యూస్ చేశాను. చూడండి, టేస్టీ యమ్మీ మన రెసిపీ రెడీ అయిపోయి. ఫ్రెండ్స్, గార్లిక్ బ్రెడ్ని చాలా డిఫరెంట్ వెరైటీస్ చేస్తూ ఉంటారు అందరూ. నేను ఇలా ట్రై చేశాను. నా దగ్గర ఆరిగానో కానీ చిల్లీ ఫ్లేక్స్ కానీ ఇంకా డిఫరెంట్ చీజెస్ దొరుకుతూ ఉంటాయి, అవేమీ లేవు. నా దగ్గర ఉన్న వాటితోటి నేను ఇలా ట్రై చేశాను. ఇది కూడా చాలా యమ్మీగా టేస్టీగా ఉంది. సో మీరు కూడా ఒక్కసారి ఇంట్లో ట్రై చేయండి. నేను చెప్పే రెసిపీస్ తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. ట్రై చేసి నాకు ఇన్స్టాలో పోస్ట్ చేయండి, ఓకేనా? ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్లో ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి.